ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మీకు ఎప్పుడైనా ఖాళీగా అనిపించిందా? జీవితం ఖాళీగా, హృదయం ఖాళీగా, ఆశలు ఖాళీగా. మనకు ఖాళీ అనిపించినప్పుడు అది ముగింపు అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఖాళీ అనేది ముగింపు కాదు, అది అద్భుతానికి ఆరంభం. 2 కింగ్స్ 4వ అధ్యాయంలో ఒక విధవ కథ ఉంది. ఆమె దగ్గర ఏమీ లేదు, కొంచెం నూనె తప్ప. కాని దేవుడు ఖాళీ కుండలను చూసి పొంగిపొర్లే నూనెగా మార్చాడు. ఈ రోజు దేవుడు మీ ఖాళీని కూడా నింపగలడు. ప్రశ్న ఒకటే, మీరు ఖాళీ కుండగా ఆయన ముందు నిలబడి సిద్ధమా? అయితే ఇక్కడ 10 దృశ్యాలున్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. 1. ఖాళీ అనిపించినప్పుడు అది ముగింపు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఖాళీగా అనిపించిందా? ఖాళీ బ్యాంక్ అకౌంట్, ఖాళీ బలం, ఖాళీ ఆనందం, ఖాళీ ఆశ, ఖాళీ సమాధానాలు. మన జీవితంలో ఖాళీ అనిపించడం అంటే పరాజయం అనిపిస్తుంది. కానీ దేవుని రాజ్యంలో ఖాళీ అనేది ఆహ్వానం. ఈ రోజు మనం 2 రాజులు 4లో ఉన్న ఒక విధవ గురించి చూస్తున్నాం. ఆమె అప్పుల్లో ఉంది, ప్రమాదంలో ఉంది, నిరాశలో ఉంది. ఆమె భర్త చనిపోయాడు, రుణదాతలు వచ్చేస్తున్నారు, ఆమె కుమారులను బానిసలుగా తీసుకెళ్లబోతున్నారు. ఆమె దగ్గర ఏమీ మిగలలేదు. అలా ఆమె అనుకుంది. ఈ సందేశం ఈరోజు ఏమీ మిగలలేదని అనిపిస్తున్న వారి కోసం. శీర్ష ఖాళీ కుండలు పొంగిపొర్లే నూనె. 2 నిరాశ యొక్క మొర. ఆ విధవ ప్రవక్త ఎలీషా దగ్గరకు మొర పెట్టుకుంది. గమనించండి, ఆమె తన సమస్యను దాచలేదు, ఆమె నటించలేదు, ఆమె మొర పెట్టుకుంది. కొన్నిసార్లు విజయం నిజాయితీతో ప్రారంభమవుతుంది. ఆమె చెప్పింది, నా భర్త చనిపోయాడు, రుణదాత వచ్చేస్తున్నాడు. ఆమె విపరీతంగా ఒత్తిడిలో ఉంది, కానీ సరైన మూలానికి వెళ్ళింది. సంక్షోభం వచ్చినప్పుడు మనం భయానికి పరిగెడతామా, లేక దేవుని వైపు పరిగెడతామా? నిరాశ మనను కుంగదీస్తుంది, లేక దేవుని జోక్యానికి తీసుకెళ్తుంది. 3. నీ ఇంట్లో ఏముంది? ఎలీషా ఆమెను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు. నీ ఇంట్లో ఏముంది? ఆమె సమాధానం, ఏమీ లేదు, కొంచెం నూనె తప్ప. ఇది మనలాగే కాదా? మనం అంటాము, నా దగ్గర ఏమీ లేదు. ఇది మనలాగే కాదా? నేను ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను. కానీ దేవుడు ఎప్పుడూ మన దగ్గర ఉన్నదానితోనే ప్రారంభిస్తాడు. మోషే దగ్గర ఒక దండ ఉంది, దావీద్ దగ్గర ఒక గొలుసు ఉంది, ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలున్నాయి. ఈ విధవ దగ్గర నూనె ఉంది. దేవునికి సమృద్ధి అవసరం లేదు, ఆయనకు అందుబాటు కావాలి. మీరు చిన్నదిగా భావించి పట్టించిన విషయం ఏమిటి? మీ ప్రార్థనా జీవితం, మీ ప్రతిభ, మీ విశ్వాసం, మీ విధేయత. 4 ఖాళీ కుండలను కూడగట్టమనే ఆజ్ఞ. ఎలీషా చెప్పాడు, నీ పొరుగువారి దగ్గరకు వెళ్లి ఖాళీ కుండలడుగు. కొంచెం మాత్రమే కాదు, ఇది ఎంతో శక్తివంతమైన మాట. దేవుడు పోయబోతున్నాడు, కానీ ఆమె సిద్ధపడాలి. గమనించండి, నూనె నిండిన కుండల్లో పోయలేదు, ఖాళీ కుండల్లో పోయింది. దేవుడు ఖాళీదాన్ని నింపుతాడు. కానీ గర్వం మనలను నింపి ఉంచుతుంది, స్వయం ఆధారత మనలను నింపి ఉంచుతుంది, దృష్టి చెదిరే విషయాలు మనలను నింపి ఉంచుతాయి. ఖాళీ కుండలు సూచించేది సమర్పణ, ఆశతో ఎదురుచూపు, విశ్వాసం. ఎలీషా చెప్పాడు, కొంచెం మాత్రమే కాదు. అంటే నీ ఆశలను పరిమితం చేయవద్దు. మీరు దేవుని దగ్గరకు ఎన్ని కుండలు తీసుకువస్తున్నారు? 5 మూసిన తలుపుల వెనుక అద్భుతం జరిగింది. ఎలీషా చెప్పాడు, నీ కుమారులతో కలిసి తలుపు మూసుకో. అద్భుతం బహిరంగంగా కాలేదు, వేదికపై కాదు, గౌరవం కోసం కాదు, రహస్యంగా నూనె ప్రవహించింది. పబ్లిక్ సాక్ష్యానికి ముందు దేవుడు రహస్యంగా పనిచేస్తాడు. యూట్యూబ్ ప్రసంగాన్ని చూస్తుంది, కానీ ప్రార్థనా గదిని ఎవరూ చూడరు. పబ్లిక్ పొంగిపొర్లుట, ప్రైవేట్ సమర్పణ ఫలితం. మీరు తలుపు మూసేందుకు సిద్ధమా? 6 కుండలు ముగిసినప్పుడు మాత్రమే నూనె ఆగింది. ఇది అత్యంత శక్తివంతమైన భాగం. నూనె ప్రవహిస్తూనే ఉంది. కుండలు అయిపోయే వరకు. దేవుడు తక్కువేయడని కాదు, పాత్రలైపోయాయి. సమస్య దేవుని సరఫరా కాదు, మన సామర్థ్యం. మీరు ఎంత స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు? ఆమె ఇంకా 100 కుండలు తెచ్చి ఉంటే అవి కూడా నిండేవి. కొన్నిసార్లు మనం దేవుణ్ణి చాలు కాదు అంటాం, కానీ మనం చిన్న ఆశలతో వచ్చాం. దేవుని శక్తి అపరిమితం, మన విశ్వాసం పరిమితం. 7. ఈరోజు ఖాళీ కుండలు ఏమిని సూచిస్తాయి? ఇది వ్యక్తిగతం చేసుకుందాం. ఖాళీ కుండలంటే పగిలిన హృదయం, పోరాడుతున్న వివాహ జీవితం, ఆర్థిక సంక్షోభం, సేవా దృష్టి, అడుగుపెట్టడానికి భయపడుతున్న పిలుపు. మీ ఖాళీ మీ అవమానం కాదు, అది మీ ఏర్పాటే. మీరు నిండిపోయినట్టు నటిస్తే దేవుడు నింపలేడు. ఆ విధవ అంగీకరించాలి, నేను ఖాళీగా ఉన్నాను. అప్పుడు పొంగిపొర్లింది. 8. నూనె పరిశుద్ధాత్మకు ప్రతీక. గ్రంథమంతటా నూనె అభిషేకానికి సూచిక. 1 షామ్యూల్ పరిసాన్లో దావీదుపై నూనె పోశారు. చట్టాలు 2లో విశ్వాసులపై ఆత్మపోయింది. దేవుడు ఈరోజు పోస్తున్నాడు. ఆయన పాత్రలను వెతుకుతున్నాడు, పరిపూర్ణ పాత్రలు కాదు, ఖాళీ పాత్రలు. 9 ఫలితం. అప్పు తీర్చబడింది, కుమారులు రక్షించబడ్డారు. నూనె అమ్మబడింది, అప్పు తీర్చబడింది, కుమారులు రక్షించబడ్డారు. మిగిలిన దానితో ఆమె జీవించింది. ఒక విధేయత అన్నింటినీ మార్చింది.
ఆమెకు కొత్త భర్త అవసరం లేదు, కొత్త ఇల్లు అవసరం లేదు. విధేయత అవసరం. మీ బ్రేక్ త్రూ కొత్తది కావాల్సిన అవసరం లేదు, సమర్పణ కావాలి. 10 ముగింపు పిలుపు. మీరు ఖాళీ కుండలా ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మీరు ఖాళీగా ఉన్నారా? భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అద్భుతం, ఎందుకంటే ఖాళీ కుండలే నింపబడతాయి. మీ ఖాళీని దేవుని దగ్గర తీసుకురండి. మరిన్ని కుండలు తీసుకురండి. ఆయనను పరిమితం చేయవద్దు. తలుపు మూసుకోండి, ఆయన పోయనివ్వండి. దేవుడు పోయడం ప్రారంభిస్తే కొరత ఉండదు. ఖాళీ కుండలు, పొంగిపొర్లే నూనె, అపరిమిత దేవుడు. సారే రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోక తండ్రీ దేవా, ఈరోజు మేము నీ సన్నిధిలో ఖాళీ కుండలుగా వచ్చాము. మా బలహీనతతో, మా అవసరాలతో, మా కన్నీళ్లతో నీ ముందుకు వచ్చాము. ప్రభువా, మేము నిండిపోయినట్లు నటించిన చోట్ల మమ్మల్ని క్షమించు. మా గర్వాన్ని తొలగించు, మా భయాన్ని తీసివేయు. మా నియంత్రణను నీ పాదాల వద్ద ఉంచుతున్నాము. ప్రభువా, 2 రాజులు 4లో నువ్వు ఆ విధవ జీవితంలో నూనెను పొంగిపొర్లేలా చేసినట్లే మా జీవితాల్లో కూడా నీ పరిశుద్ధాత్మ నూనెను పోయించు. మా ఖాళీని ఆశీర్వాదంగా మార్చు. మా కొరతను సమృద్ధిగా మార్చు. మా నిరాశను సాక్ష్యంగా మార్చు. ప్రభువా, మమ్మల్ని పరిపూర్ణ పాత్రలుగా కాదు, ఖాళీ పాత్రలుగా చేసెదవు. నీ చిత్తం కోసం సిద్ధమైన పాత్రలుగా చేయు. మా ఇంటిలో, మా కుటుంబంలో, మా సేవలో నీ నూనె ఎప్పటికీ ఆగిపోకుండా ప్రవహించనివ్వు. మేము నిన్ను పరిమితం చేయము ప్రభువా. మేము విశ్వాసంతో మరిన్ని కుండలు తెస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈరోజు మీరు ఖాళీగా అనిపిస్తే నిరాశపడకండి. దేవుడు నిండిన కుండ్లను కాదు, ఖాళీ కుండ్లను వెతుకుతున్నాడు. కింగ్స్ 4లో నూనె ఆగింది ఎందుకంటే కుండలు అయిపోయాయి, దేవుడు కాదు. ఆయన సరఫరా ఇంకా ఉంది. ఆయన శక్తి ఇంకా ఉంది. ఆయన కృప ఇంకా ఉంది. మీ ఖాళీని ఆయన చేతుల్లో పెట్టండి. అప్పుడు మీ జీవితం కూడా ఖాళీ కుండగా మొదలై పొంగిపొర్లే నూనెగా మారుతుంది. దేవుడు అపరిమితుడు. మీ విశ్వాసం ఆయనకు పాత్ర కావాలి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.